అయితే మీరు అంటే కొత్త సింగర్స్‌ని వీళ్ళని పరిచయం చేయడం వాటిల్లో ఇది ఉంది. అయితే ఒకప్పుడు మీరు ఒక బేబీ అని ఒక సింగర్‌ని తీసుకొచ్చారు. పల్లెకోయల బేబీ అని చెప్పి. చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లారు. అంతా బానే ఉంది. తర్వాత ఏమైంది సార్? ఏమైందంటే నాకు సినిమాలు లేవు. సినిమా అంటే నేను పాడించుతున్నాను. నేను సినిమా ఉన్నోళ్ళని అడిగాను, దేవి గారిని అడిగాను, తమన్ గారిని అని. వాళ్ళు ఎక్కడ పాడిస్తేగా అటువంటి ఫామ్ లో ఉన్నోళ్ళు పాడిస్తే ఒక్క పాట హిట్ అయినా వాళ్ళకి లైఫ్ అవుతుంది. నేనైతే బతిమాలుతాను ఒక్కొక్కరికి పాడించండి రే ఒక కొత్త న్యూ ఫ్లడ్ వాళ్ళకి ఏంటంటే భయం. వాళ్ళు ఒక న్యూ స్టైల్కి వెళ్తారు కదా, ఇది మళ్ళీ రొటీన్ అయిపోతుంది, వాళ్ళకి భయం. ఆ ధైర్యం చేయలేరు పాపం వాళ్ళు ఒక సక్సెస్ దీంట్లో ఉన్నప్పుడు. అందుకోసం అలా మిస్ అయింది వాళ్ళకి. లేకపోతే బేబీ ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్ వాయిస్, మంచి వాయిస్, మంచి డెప్త్ ఉన్న వాయిస్ ఆవిడది. సరైన పాట పాడాలి ఆవిడకి. ఇప్పుడు అంటే మీ సరిగమప ద్వారా అది ఆ లోటు మీరు తీరుతుంది అనుకుంటున్నారు. అంటే చాలా మంది ఇంతకుముందు వచ్చిన సింగింగ్ షోస్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో వచ్చిన వాళ్ళకి అవకాశాలు అలాగే ఉంటున్నాయి, మీరు చెప్పగలుగుతున్నారు, వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు కదా, అది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు అల్టిమేట్గా ఏమైపోయిందంటే ఇటువంటి ప్రోగ్రామ్స్లో మంచి సింగర్లు వస్తున్నారు కదా, వాళ్ళు ఏంటి వాళ్ళు రేపు కోరస్లో పాడుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ లేదు. అంటే ఇండస్ట్రీ ఏం చేయాలి, ఇలాగ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మేము జడ్జిలు కూర్చొని, నేను శైలజ గారు ఆఫ్ కోర్స్ రైటర్స్ వాళ్ళు కూర్చొని జడ్జిగా మేము జడ్జ్ చేస్తున్నప్పుడు, అరే ఒక మంచి సింగర్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన జడ్జ్ చేశారు, డెఫినెట్గా వీళ్ళు మనం ఎంకరేజ్ చేయాలని ఒక ఉండాలి కదా. ఇండస్ట్రీ వాళ్ళతో ఇండస్ట్రీ తీసుకురావాలి. ఎంతసేపు మనం అదర్ సింగర్స్తో అదర్ స్టేట్ నుండి తెచ్చుకొని పాడిస్తే ఎక్కడ చెప్పండి, అది అలాగే ఎంకరేజ్ వీళ్ళ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. బట్ ఎందుకంటారు అంటే ఇప్పుడు మీరు అన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే కదా, వెళ్ళారు, మరి వాళ్ళకి అది నేర్చుకుని ఉంటారు కదా మీ దగ్గర నుంచి. అంటే ఏంటి, ఎవరిని తీసుకోవాలి, ఎవరితో పాడించాలి, వాళ్ళు ఏంటి ఎంతసేపు కొత్త వాయిస్ కోసం, న్యూ ఫ్లేవర్ వాయిస్ కోసం ట్రై చేస్తున్నారు. అది ఉంటే సక్సెస్ అయిపోతారు. ఇప్పుడు కొత్త వాయిస్ కావాలి, ఒక న్యూ స్టైల్ కావాలి అంతే. రొటీన్గా బాలులో పాడితే ఒప్పుకోవట్లే, చిత్రాలు పాడితే ఒప్పుకోవట్లే, అయిపోయినాయి అవన్నీ. తర్వాత కొత్త ఫ్లేవర్ కావాలి. అందువల్ల రెహమాన్ ఎప్పుడు న్యూ వాయిసే ట్రై చేస్తాడు ఆయన. రెహమాన్ ఆల్వేస్ మణి అన్న పాపం అలా అడ్జస్ట్ అయ్యి మన వాళ్ళతో పాడిస్తాడు, కానీ రెహమాన్ అసలు ఒప్పుకోడు. అతనికి ఒక 100 మందితో పాడించి ఏది కొత్తగా ఉందో సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే వాయిస్తో కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. బట్ సింగర్ అంటే మన సీజన్ 14లో విన్నర్ అయిన అమ్మాయికి అయితే, శృతికాకి అయితే బాగానే వచ్చింది. శృతిక అయితే నాకు ఎన్ని పాటలు పాడింది. మొన్న నేను వాసవి కన్యకా పరమేశ్వర్ ఒక ఆడియో ఆల్బమ్ చేశాను. శృతిక పాడింది అంత అద్భుతంగా పాడింది అనమాట. అంటే ఈక్వల్ టు చిత్ర, యంగ్ చిత్ర ఎలా ఉంటుంది అంత బాగా పాడింది. ఈవెన్ మణి శర్మ అయితే వదలటలే పిల్లని. అమెరికా షోలకి 2-3 సార్లు తీసేయలేడు. అంటే అంత మంచి టాలెంట్ సింగర్. మన శంకర్ గారి సినిమాలో కూడా పాడింది కదా, అంత మంచి వాయిస్ పిల్లది. అలాగే వాయిస్ కావాలి, వీళ్ళలో ఉంది, ఇప్పుడున్న టాలెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కరెక్ట్ అయిన పాట పడితే డెఫినెట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు.